ఓహ్! హాయ్ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్ము వ్లాగ్స్. ఈరోజు నేను చూపిస్తుంది ఒక సింపుల్, ఈజీ రెసిపీ అండి. ఇది క్యాబేజ్ పచ్చడి. రెగ్యులర్‌గా క్యాబేజ్ వేపుకున్నప్పుడు ఆ స్మెల్ చాలామంది ఇష్టపడక అది తినరు చాలామంది వరకు. మా ఫ్యామిలీలోనే తినరులెండి ఎందుకు చెప్పుకోవడం. సో, అందుకే నేను పచ్చడి ట్రై చేశాను. పచ్చడి మాత్రం స్మెల్ ఉండదండి. చాలా టేస్టీగా ఉంటది. సో, దానికి కావాల్సిన సామాన్లేంటో చూడండి. నేనిక్కడ గ్రీన్ కలర్ క్యాబేజ్ కొంచెం, పర్పుల్ కలర్ క్యాబేజ్‌తో కూడా నేను పచ్చడి చేశాను. చాలామందికి డౌట్ ఉంటది కదా! ఇది యూజ్ చేయొచ్చో లేదా అని. సో, అది కూడా యూజ్ చేయొచ్చు. మీరు ఈ వీడియో చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, నేను ముందు రోజు నైటే క్యాబేజ్ అంతా కట్ చేసి పెట్టుకున్నాను. సో, మార్నింగ్ అది తీసి నేను చక్కగా వాష్ చేసుకున్నాను. నేను పోపు సామాన్లు తీసుకున్నాను. పోపు సామాన్లు ఏంటంటే కావాలి మనకి ధనియాలు, జీలకర్ర, మెంతులు, మినపప్పు అండ్ వెల్లుల్లి, పచ్చిమిర్చి అండి. ఫస్ట్ ఆయిల్ హీట్ ఎక్కగానే ముందు పచ్చిమిర్చి, వెల్లుల్లి వేయాలి. ఎప్పుడైనా సరే రోటి పచ్చడైనా, నార్మల్ పచ్చడైనా టేస్ట్ అనేది వెల్లుల్లి నుంచే బా వస్తుంది. సో, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఏగనివ్వాలి. అదంతా నేను లంచ్ ప్రిపరేషన్ చేస్తున్నాననమాట ఒక పక్క. స్నో పీస్ తెలుసు కదండీ! మీకిక్కడ ఎక్కువ దొరుకుతూ ఉంటుంది. మెల్బోర్న్‌లోని ఫారెన్ కంట్రీస్‌లో ఉంటుంది. సో, అది సేమ్ చిక్కుడుగాయలాగే మనం వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందనమాట. సో, ఇక్కడ నేనిప్పుడు పచ్చిమిర్చి, వెల్లుల్లి బాగా ఘాటు దిగాక అప్పుడు నేను ధనియాలు, జీలకర్ర, మినపప్పు, కొంచెం మెంతులు వేశాను. ధనియాలు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి. ధనియాలు గూడా టేస్ట్ ఇస్తాయి పచ్చడిలోని. అవి కొంచెం బాగా రోస్ట్ అయ్యాక అప్పుడు మనం క్యాబేజీ వేసుకుందాం. క్యాబేజ్‌తో పాటు నేను కొత్తిమీర గూడా వాడాను ఇందులోని. కొత్తిమీర, చింతపండు గూడా వాడాను. కొంతమంది టమాటో గూడా వేసుకుంటారు. అది వాళ్ళ పులుపు ఇష్టం బట్టి మనం వేసుకోవచ్చు. లేకపోతే అక్కర్లేదనమాట. సో, ఇప్పుడు నేను పోపది కొంచెం వేగాక అప్పుడు క్యాబేజీ ముక్కలు, అలానే కొత్తిమీర కడుగు పెట్టుకున్నవి వేసేసుకున్నాను అందులోని. వీటిని బాగా కలిపాక లిడ్ పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి. ఎవ్రీ 2 మినిట్స్, 3 మినిట్స్‌కి ఒకసారి కలుపుతూ ఉండాలనమాట. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి క్యాబేజ్ చాలా త్వరగా కూడా వాటర్ కిందకి దిగి, ఆ వాటర్‌కి అది బాయిల్ అయ్యి మనకి బాగా వేగుతుందనమాట. సో, క్యాబేజ్‌ని మరీ డ్రై రోస్ట్ లాగా మనం ఫ్రై చేసుకునేలాగా వేయించొద్దండి. చిన్న పచ్చితనం ఉండాలి. అప్పుడే ఆ పచ్చడి అనేది టేస్ట్ ఉంటుంది. ఇదే రోటి పచ్చడైతే కల్లుప్పు యూజ్ చేయాలి. ఇంకా టేస్ట్ చెప్పక్కర్లేదు రోటి పచ్చడైతే. మనం మిక్సీలో ఆడుకున్నా సరే కచ్చాబిచ్చాగానే ఆడాలి. అప్పుడే ఈ టేస్ట్ చాలా బావుంటుందనమాట. సో, బాగా కలుపుకుందాం. మొత్తం ఆ పోపు, ధనియాలు అవన్నీ కూడా మొత్తం అంతా పైకి కిందకి అవ్వాలి. ఈవెన్‌గా కలుపుకుంటే అప్పుడు మనకి ఈ పీసెస్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఫ్రై అవుతాయన్నమాట. స్టీమ్‌కి అవి మీకు అలా మెత్తబడిపోతే మనం మూత పెట్టేస్తే ఆయిల్ గూడా మనం ఎక్కువ వేయక్కర్లేదు. క్యాబేజ్ ఇష్టపడని వాళ్ళు కూడా ఈ పచ్చడి చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటది. ఒకసారి ట్రై చేయండి మీరు గూడా ఇంట్లోని. సింపుల్ అనమాట. మనకి ఎప్పుడైనా పచ్చళ్ళేమైనా తినాలన్నప్పుడు ఏమీ దొరకలేనప్పుడు ఇలా ఇంట్లో క్యాబేజ్ ఉంటే క్విక్‌గా మనం ఈ రెసిపీ చేసుకోవడానికి బావుంటుంది. సో, నేను మళ్ళీ ఒకసారి మూత తీసి కలిపాను. చాలా త్వరగా మగ్గిపోతదండి క్యాబేజ్ గూడాను. ఫ్రై అవ్వక్కర్లేదు కాబట్టి జస్ట్ మెత్తగా కొంచెం మగ్గితే మనకు చాలనమాట. ఒక 5 మినిట్స్‌లో మీకు మాక్సిమం మగ్గిపోద్ది క్యాబేజీ. ఆ వాటర్‌కి అదంతా బా ఉడుకుతది. సో, అది మగ్గిపోయాక నేను తీసి చల్లారబెట్టేసాక మిక్సీ జార్‌లోకి వేసుకున్నాను. చిన్న చింతపండు వేశానండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేశాను నేను ఇందులోకి. సో, ఇది ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ గూడా కచ్చాబిచ్చాగానే ఆడాలి. మరీ ఫైన్ ముద్దలాగా చేయకండి. ఆ టేస్ట్ అంత బాగోదు కలుపుకున్నప్పుడు. ఇప్పుడు కారం ఇష్టపడేవారు కారం ఎక్కువేసుకోవచ్చు. నేనిక్కడ మళ్ళీ దీనికి ఇప్పుడు మనం తాలింపు వేయాలి. ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి నార్మల్ పోపు సామాన్లు శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు చిన్నది, ఆ తాలింపు సామాన్లేసుకోవాలి. దాంట్లోకి కరివేపాకు, ఎండుమిర్చి ఎయ్యాలి. నేను ఎండుమిర్చి ఒకటి మాత్రమే పెద్దది విరిచి 3 ముక్కల కింద వేశాను. ఆల్రెడీ మాకు పచ్చిమిరపకాయ ఎక్కువ ఘాటండి ఇక్కడ. సో, మిరపకాయ ఎక్కువ ఇష్టపడేవాళ్ళు కారం కావాలనుకుంటే పచ్చిమిరపకాయలు ఎక్కువేయండి. ఎండుమిరపకాయలు ఎక్కువేయొద్దు. పచ్చిమిరపకాయ వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తది. రోటి పచ్చడి దంచేవాళ్ళైతే మాత్రం పర్టిక్యులర్‌గా మనం పచ్చిమిరపకాయే వేసుకోవాలనమాట. లాస్ట్‌లో ఇంగువ యాడ్ చేయండి చాలు. ఇంగువ యాడ్ చేస్తే ఇంకా పచ్చడి టేస్ట్ అదిరిపోద్దనమాట. సో, నా పచ్చడి రెడీ అయిపోయింది. అందులోకి పోపు కూడా వేసేసాను. ఇదే గ్రీన్ క్యాబేజ్ అయితే గ్రీన్ కలర్‌లో ఉంటుంది పచ్చడి. ఇది పర్పుల్ కాబట్టి ఆ కలర్‌లో ఉంది అంతే. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.